హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఎగ్ ఫ్రైడ్ రైస్కి సంబంధించినవి అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఎగ్స్, నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. ఆ 4 ఎగ్స్ని కొట్టి ఆ బౌల్లో వేసుకోవాలి. వేసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెము మిరియాల పొడి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ క్లిప్ మిస్ అయింది గాయ్స్, మీరు యాడ్ చేసుకోండి. మీకు సాల్ట్ తగినంత వేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక ఆయిల్ వేసి, సరిపడా ఆయిల్ వేసి ఫస్ట్ ఎగ్ మనం మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకొని ఆ ఎగ్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఈ స్టేజ్లో ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మరి అదే ప్యాన్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి టమాటో వేసుకొని టమాటో కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. టమాటో కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ స్టేజ్లో ఉంటుంది, స్టేజ్లోకి వస్తుంది. దాని తర్వాత అందులో పసుపు, కొంచెం తగినంత సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, కారము వేసుకొని మంచిగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాతకి అందులోకి రైస్ వేసుకోవాలి. అందులోకి మంచిగా రైస్ వేసుకొని రైస్ కూడా కలుపుకొని అందులో మళ్ళీ ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఎగ్ ఫ్రై వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్లో కూడా చాలా బాగా ఉంటుంది. నా ఛానల్ ఇంతవరకు చూశారు కదా, ప్లీజ్ కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.